జీవించేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి ప్రేమిస్తూ జీవించడం, మరొకటి భయపడుతూ జీవించడం. దాదాపుగా అందరూ భయపడుతూనే జీవిస్తున్నారు. ప్రేమ మార్గం తెలుసుకునేదాకా భయం దారిలో బతకాల్సిందే. ఎందుకంటే ప్రేమ లేని స్థానాన్ని భయం ఆక్రమించుకుంటుంది. మీరు ప్రేమించగలిగితే భయం అదృశ్యమవుతుంది. ప్రేమించే క్షణంలో మృత్యువు కూడా మీ దగ్గరికి రాలేదు. జీవితంలో మృత్యువును జయించేది ప్రేమ ఒక్కటే. అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే కాబట్టి ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలదు. కాబట్టి భయం గురించి ఎక్కువ ఆలోచించకండి. ఆలోచిస్తే అది మిమ్మల్ని తన అధీనంలోకి తీసుకుంటుంది. అప్పుడు మీరు మీకే తెలియకుండా దానికి సహకరిస్తూ దాని వశమైపోతారు. ఆ రకంగా భయం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించి శాసిస్తుంది. అంటే మీలోని ప్రేమకు మీ భయాన్ని పూర్తిగా పోగొట్టే శక్తి ఇంకా రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీ జీవితం భయం గుప్పిట్లో చిక్కుతే మీరు నాశనమైనట్లేనని గుర్తుపెట్టుకోండి. భయం రోగం కాదు, అది కేవలం ఒక లక్షణం మాత్రమే. దానికి చికిత్స లేదు, ఆ అవసరము లేదు. భయం పోవాలంటే జీవితాన్ని కాలాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఎక్కువ ప్రేమించడం ప్రారంభించండి. అందుకు నేను మీకు సహాయపడతాను. అప్పుడు భయం దానంతటా అదే అదృశ్యమవుతుంది. ఇంతకన్నా భయం గురించి నేనేమి మాట్లాడను. మీరు నేరుగా భయంతో తలపడితే మీరు దాని శక్తిని పెంచిన వారవుతారు. ఎందుకంటే మీ శ్రద్ధ అంతా భయం పైనే ఉంటుంది. అలా భయానికి బలం చేకూరుస్తారు. భయంతో మీ పోరాటం చీకటిని నాశనం చేయాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. మీరు చీకటిని నాశనం చెయ్యలేరు. ఎందుకంటే చీకటి అనేది విడిగా ఎక్కడ ఉండదు. కాబట్టి చీకటి ఉందని భావిస్తూనే దానిని తొలగించేందుకు వెలుగును ఎలా తేవాలి అనే దానిపై వెంటనే పనిచేయడం ప్రారంభించండి. భయంతో పోరాడేందుకు ఉపయోగించే శక్తినే ఎక్కువగా ప్రేమించేందుకు వినియోగించుకోండి. ఆ రకంగా మీరు భయాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల దాని శక్తి నశించి దానంతట అదే అదృశ్యమవుతుంది. కాబట్టి ప్రేమించడంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మీరు దేన్నైనా తాకాలనుకుంటే మీ ఉనికి అంతా మీ చేతిలో అయినట్లుగా ఆ చేతుల ద్వారా మీరు ప్రవహిస్తున్నట్లుగా వీలైనంత ప్రేమతో తాకండి. అప్పుడు మీ చేతల నుంచి ఏదో వెలుగుతో కూడిన శక్తి వెచ్చగా ప్రవహిస్తున్న భావన మీకు కలుగుతుంది. మీరు ప్రేమించాలనుకుంటే అన్ని నాగరికతలను, ప్రేమ బోధనలను పూర్తిగా మర్చిపోయి పిచ్చిగా రెచ్చిపోయి జంతువులు ప్రేమించుకున్నట్లుగా విశృంఖలంగా ప్రేమించండి. ప్రేమ సమక్షంలో భయం ఉండదని ఒకసారి మీరు తెలుసుకున్నట్లయితే మీకు విషయం అర్థమైనట్లే. అప్పుడు ఏ సమస్య ఉండదు. భయంలో జీవిస్తున్న మనిషి చాలా కఠినంగా తయారవుతాడు. భయమే ఆ కఠినాన్యాన్ని సృష్టిస్తుంది. భయంలో మనం అన్ని తలుపులు కిటికీలు మూసేసి అతి చిన్న చీకటి కలుగులో మూసుకుపోయి జీవించడం ప్రారంభిస్తాం. అలా మన జీవితం ఎప్పుడో ముగిసిపోయిన మన చుట్టూ దృఢమైన ఇనుప కవచాన్ని సృష్టించుకొని పరిపూర్ణమైన రక్షణలో భద్రంగా ఉన్నట్లు భావిస్తూ జీవిస్తాం. ఇది జీవితాన్ని అనుభవించే మార్గం కాదు, ఇది ఆత్మహత్య చేసుకునే మార్గం. ఇదే అసలైన ఆత్మహత్య. ఇది ఎప్పుడో మీ సమాధిలోకి ప్రవేశించింది. కాబట్టి మూసుకుపోయిన అస్తిత్వం, సత్యం, ప్రేమ, దివ్యత్వం, అందం, ఆనందాల గురించి ఏమీ తెలుసుకోలేదు. లోపలికి ప్రవేశించేందుకు మీరు దేనిని అనుమతించకపోతే మీ చుట్టూ ఏముందో మీరెలా తెలుసుకోగలరు? అది మీకు తెలియకపోతే మీ గురించి మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.
ఎవరి గురించి వారికి ఇతరుల ద్వారానే తెలుస్తుంది. ముందు మీరు నువ్వు గురించి తెలుసుకుంటే తర్వాత నేను గురించి తెలుసుకోగలుగుతారు.